మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను చేయాల్సి వస్తా ఉంది. 5 సంవత్సరాలు ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ తేకుండా, ఇండస్ట్రీస్ తేకుండా ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తరలించారు. ఎందుకు జరిగింది ఎంఎస్ఎంఈ అంటే కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టైఅప్ ఇన్స్టిట్యూట్ అధ్యక్ష. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇది క్యాపిటల్లో ఉండాలన్నటువంటి సజెషన్ వస్తే సంబంధిత శాఖ వాళ్ళు జీవో ఇష్యూ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చి దీన్ని ఓవరాల్ పిక్చర్ తీసుకుందాం, అబెన్స్ పెట్టండి అని వీళ్ళెవ్వరూ ప్రశ్నలు లేవనెత్తక ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద అబెన్స్ పెడుతూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి, రాయలసీమకి ఏది అవసరమో, ఏది ప్రాముఖ్యమో అనేటువంటిది మేము నిర్ణయం తీసుకుని ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేము నిర్ణయాలు తీసుకుంటామనేటువంటిది ప్రభుత్వం నుంచి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. రెండవది, సడన్ గా శ్రీబాబు ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష. 5 ఏళ్లలో 2 సభల్లో ఒక్క రోజైనా శ్రీబాగ్ ఒప్పందం గుర్తుకొచ్చింది అధ్యక్ష. శ్రీబాగ్ ఒప్పందం అసలు ఎప్పటిది అధ్యక్ష? ఎవరి మధ్య జరిగింది? తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్ర ఏర్పాటైనప్పటిది. దాని తర్వాత ఆంధ్ర ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్గా తెలంగాణతో కలిసి మారింది, తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర అయిపోయింది. పోనీ ఎవరు సార్ ఆ శ్రీబాగ్ ఒప్పందంలో? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు రాసుకున్నటువంటి ఒప్పందం కాంగ్రెస్ పార్టీని అధ్యక్ష. వాళ్ళల్లో గ్రూప్ రైవలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు ఆ గ్రూప్ రైవలరీస్ని అధిగమించడానికి రాసుకున్నటువంటి ఒప్పందం. మేము ఇవాళ చిత్తశుద్ధితో రాయలసీమకి నీటి తరలింపు ఏదైతే శ్రీబాగ్ ఒప్పందంలో ఉందో, 5 ఏళ్లలో హంద్రీనీవాలో 1 కిలోమీటర్ కెనాల్ అయినా మీరు వైడెన్ చేశారా? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు తరఫున మేమందరం కూడా చెప్తున్నాం, మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం హంద్రీనీవా వైడనింగ్ అనేటువంటిది మేము ప్రారంభిస్తాం. రాయలసీమకి శ్రీబాగ్ ఒప్పందంలో చెప్పినట్టుగానే, చెప్పకపోయినా కూడా మేము నీటిని తీసుకుపోతాం అనేటువంటి చెప్తామన్నాం అధ్యక్ష. ఇవాళ మీరు ఇంకో రూపంలో రండి, ఎన్ని క్యూసెక్లు అనేది చెప్తాం మేము. మీరు ఇంకో రూపంలో రండి. ఇవాళ ఒక్క సింగిల్ రాయలసీమ ప్రాజెక్ట్ అధ్యక్ష, రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులో అయినా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేశారేమో చెప్పమనండి అధ్యక్ష. మీరు సడన్ గా రాయలసీమ ఛాంపియన్స్ లాగా మారిపోయి ఎక్కడో ఉన్నటువంటి అంశాలన్నింటినీ తవ్వి తీసుకొచ్చి ప్రజల ముందు మళ్ళీ ఒక రాజకీయపరమైనటువంటి కోణాన్ని, నేను ఒక్కటే కోరుతాను, ఇది వేదిక కాదు, ఇది కౌన్సిల్ వేదిక కాదు. ఇక్కడ ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడండి, మేము చెప్తాం. మీ రాజకీయపరమైన అజెండాను తీసుకురావడానికి శాసన మండలిని వేదికగా చేసుకుని ఇదేదో రాయలసీమ ప్రభుత్వం వేరే ఆలోచనలు చేస్తుంది. రాయలసీమ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తున్నాం. మీ ఎంఎస్ఎంఈ దాని మీద మా స్టాండ్ క్లియర్గా చెప్పాం. మళ్ళీ ఇప్పుడు లా జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద క్లియర్గా చెప్పాం. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. వీఆర్ కమిటెడ్ టు రాయలసీమ. మీకెంత ఆతృత ఉందో, ఆవేదన ఉందో, అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం ఖచ్చితంగా మాకు కూడా అంతే ఉంది. దానికన్నా రెట్టింపు ఉందని చెప్తే మీరు బాధపడతారేమో, కానీ డెఫినెట్గా మాకు రెట్టింపు ఉంది. మా ముఖ్యమంత్రి గారికి కూడా కమిట్మెంట్ ఉంది. వి విల్ రాయలసీమకి ఏం చేయాలో నీటి విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ తప్పకుండా చేస్తామనేటువంటిది మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. I am announced to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. I am, accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the following bills as passed by the Legislative Assembly on 21 November 2024 and signed by me. 1. The Andhra Pradesh Land Grabbing Prohibition Bill 2024. The Andhra Pradesh